టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో ఆగస్టు 3వ తారీఖు శనివారం. ఈరోజు చతుర్దశి తిథి మధ్యాహ్నం 3:51 వరకు, తదనంతరం అమావాస్య. ఇక నక్షత్రంలోకి వచ్చేటికి పునర్వసు నక్షత్రం ఉదయం 11:59 ఆ తదనంతరం పుష్యమి నక్షత్రం ఉండటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు వీరు చేయవలసిన కార్యక్రమాల్లో ముఖ్యంగా శనికి సంబంధించిన ఏమైనా సరే ఈరోజు ఆరాధన చేసుకుంటే కనుక ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఇక ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ఈరోజు ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో ఇంట్లో ఏదో రకమైన ప్రతిబంధకం ఎదురయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మానసికంగా ఎంత నిశ్చలంగా ఉందామో అనుకున్నా కూడా అటు ఎవరో ఒకరి సమస్యలు వీరిని వెంటాడుతూ ఉండటం, వాటికి వీరు ఎంతో కొంత జవాబు వహించవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉండటం అనేది అయితే ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు ఎలా ఉన్నప్పటికీ కూడా బంధుమిత్రాదులతో వీరికి ఉండే విషయాలు ఏవైనప్పటికీ కూడా అందులో ఏదో రకమైన హెచ్చుతగ్గులు, ఇంకా సంతానంలో ఒకరి విషయంలో ఏవైనా సరే కొంతవరకు దిగులు చికాకు ఎదుర్కోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉండే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా ఉదయం 11 గంటలు దాటిన తర్వాత నుంచి క్రమంగా వీరికి ఎక్కువ పురోభివృద్ధి కలగటం అనేది అయితే ఉంటుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా ఎంతో కొంత వీరికి లాభించడం అనేది అయితే కనిపిస్తోంది. చిన్నవో దూరంవో ఏవైనప్పటికీ కూడా ఏ ప్రయాణాలు చేసినా కానీ అక్కడ కూడా ఒక రకమైన పురోభివృద్ధికి బాటలు వేసేలా కానీ ఆ పరిస్థితులు నెలకొల్పడం అనేది అయితే కనిపిస్తోంది. కానీ ఎవరైతే తమ వయసు కంటే పెద్ద స్నేహితులు ఉంటారో వారి విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మిథున రాశి వారైతే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో ఎక్కువ జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ముఖ్యంగా ఉదయం 11 గంటలు దాటిన తర్వాత నుంచి క్రమంగా ఆర్థిక విషయాల్లో ఏమైనా సరే హెచ్చుతగ్గులు లేదా మనం అనవసరానికి పోయి ఖర్చు పెట్టుకునే పరిస్థితులు దాపురించవచ్చు. కనుక ఆ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తగా ఉండండి. ఇంకా మాట్లాడే విషయంలో కూడా కొంతవరకు సరైన దృష్టి నిలపడకపోతే అపార్థాలు చేసుకునే సంఘటనలకు ఆస్కారం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇంకా దైవిక ఆరాధన పెరుగుతుంది. ఇంటి కన్నా కూడా బయట వ్యక్తుల యొక్క ప్రోత్సాహం మెండుగా లభించడం అనేది అయితే సంభవిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ధూమవతికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు పట్టిందల్లా బంగారమా అన్నట్టుగానే ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. కానీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక మిగతా అన్ని వ్యవహారాలు అంటే ఏదైనప్పటికీ కూడా అంటే కొత్తగా ఇల్లులు తీసుకోవాలన్నా భూములు కొనాలన్నా అలాంటి వాటికి కూడా వీరి యొక్క ప్రయత్నాలు మనోరథాలు నెరవేరే పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఇక ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న ఏదైనా ఒక పని కానీ ఒక కొలిక్కి రాని సమస్య కానీ ఏదైనా ఉంటే అది ఈరోజు ఎంతో కొంత దాని నుంచి బయటపడటం, దానికి ఒక పరిష్కారం లభించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక ఇంట్లో ఎవరైనా సరే వృద్ధులు పెద్దవాళ్ళు వయసులో ఉన్న వాళ్ళు అంతే కనుక వాళ్ళ పరంగా మాత్రం ఏవైనా సరే కొన్ని అనుకోని ఆలోచనలు కానీ లేదా అనుకోని పరిస్థితులు కానీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా మరి వృద్ధ కాళీని పూజించడం వల్ల మేలు జరుగుతుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు అధికంగా ధన వ్యయం వెంటాడుతూ ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. ఖర్చు విషయంలో ఎంత జాగ్రత్తగా వెళ్దాం అనుకున్నా కూడా నియంత్రణ లేకపోవటం, అలాగే ఒక్కోసారి పాస్ స్టేజ్కి పోయి కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం రావటం అనేది కూడా కనిపిస్తుంది. ఇంట్లో అరిచి బయట మొమ్మాట పోతే దానివల్ల మనం ఎన్ని ఇబ్బందులు తెచ్చుకుంటాము అనేది ఈరోజు మీరు ప్రత్యక్షంగా అనుభవించడం అనేది అయితే కనిపిస్తోంది. ఇక కొత్తగా ఏదైనా సరే స్థలాలు భూములు కొనాలి అనుకుంటే తప్పకుండా సాధ్యం అవటం అనేది అయితే ఉంటుంది. పెళ్లి కోసం ఎవరైనా వేచి ఉంటే కనుక పుబ్బ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి కానీ ఉత్తర నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి కానీ అడుగులు ముందుకెళ్లే పరిస్థితులు అయితే ఉంటాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు శారీరకంగా మానసికంగా ఎలా చూసినప్పటికీ కూడా చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. గత 2 రోజులుగా వెంటాడుతున్న భయాలు కానీ బాధలు కానీ ఏవైనా ఉంటే కనుక వాటి నుంచి కూడా ఎంతో కొంత ఈరోజు ముందుకు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.
ఆ తర్వాత ఏదైనా సరే మనకు స్నేహితుల ద్వారా ఎన్నాళ్ళు ఏదైతే ఎదురు చూస్తున్నామో వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఒక రకమైన మంచి అభివృద్ధికి దోహదం ఇచ్చే అంశాల్లో పాల్గొనడం అనేది కనిపిస్తోంది. ఇక ఏదైనా ఉత్సాహభరితమైన కార్యక్రమాల్లో పంచుకోవటం అనేది కూడా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. తులారాశి వారైతే కనుక ఈరోజు చేసే వృత్తి ఉద్యోగాల పట్ల నిలకడగా ఉండటం అనేది మంచిది. ఇక ఏవైనా సరే వినోద విలాస కార్యక్రమాల్లో పాల్గొనటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక స్నేహితులతో పరస్పర సన్నిభావం, తర్వాత బంధుమిత్రాదులతో కూడా ఒక ఐక్యభావం, ఏదైనప్పటికీ కూడా ప్రశాంత రాగం ఇంట్లో ఆలపించడం అనేది కనిపిస్తుంది. కానీ ఒక్కోసారి వీరికి వీరే మానసికంగా తృప్తి లేకపోవటం, అలాగే అనారోగ్యం చిన్నదైనా కూడా దాన్ని భూతద్దంలో మరి చూసుకుని వారికి వారే లోపల భీతి చెందడం, ఇలాంటిది కొంతవరకు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ముఖ్యంగా నాన్నగారి వైపు ఉండే బంధువుల ద్వారా ఏమైనా సరే ఆకస్మికంగా సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మానసికంగా లోపల ఒక రకమైన భయం వీరిని వెంటాడటం అనేది, తర్వాత ఎప్పటికీ ఏదైనా సరే ఒక ఆర్థికమైన స్థితిగతులు స్థిరంగా రాలేకపోతున్నాయి అనే లోపల ఒక రకమైన బాధ కానీ వీరిని వెంటాడటం అనేది అయితే ఉంటుంది. అనురాధ నక్షత్రం వారికి మాత్రం ఎంతో కొంత ఎక్కువ మంచి జరిగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. ధనుర్రాశి వారు అయితే కనుక ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండటం మంచిది. నాకే తెలుసు, నేను తెలుసుకునే మాట్లాడుతున్నాను అనే ఒక రకమైన అహంకారం ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించుకుని మసులుకోవటం అనేది మంచిది. లేదంటే ఉన్నట్టుండి ఏదైనా సరే ఒక ఎదురు తిరిగే పరిస్థితులు రావచ్చు. అలాగే ఏదైనా దీర్ఘకాలిక రోగాలు ఉంటే కనుక ఈ నియంత్రణ కోల్పోవచ్చు. కనుక ఇటు మానసికంగా, శారీరకంగా, ఆలోచన రీతిలో అన్నిటిలో కూడా కొంతవరకు నియంత్రణగా వెళ్ళటం అనేది, 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం అనేది, తర్వాత ఎంతో కొంత తటస్థ మార్గంలో పయనించడం అనేది అవసరమని చెప్పవచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మానసికంగా కొంతవరకు సమస్యలు వెంటాడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భార్య లేదా భర్త ఇలా పరస్పరం ఏవో రకమైన కొంతవరకు కలహాలకి లోనయ్యే పరిస్థితులు ఉండొచ్చు. అలాగే ఎవరైతే ఏదైనా భాగస్వామి వ్యాపారాల్లో ఉంటే కనుక అక్కడ కూడా ఏవైనా సరే కొంత తాత్కాలికంగా చిక్కులు ఎదురయ్యే పరిస్థితులు లేదా వీళ్ళని అపార్థం చేసుకునే పరిస్థితులు కనిపించవచ్చు. ఇంకా దూర ప్రయాణాలు చేయాలి అనుకునే వాళ్ళకైతే కనుక అవి సాధ్యమవటం అనేది ఉంటుంది. పెళ్లి కోసం వేచి ఉన్న వాళ్ళకైతే కనుక కొంతవరకు శ్రవణ ధనిష్ట నక్షత్రం వాళ్ళకైతే కనుక కొంతవరకు ముందుకు పడే అవకాశాలు అయితే ఉంటాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు వారు తీసుకునే నిర్ణయాల్లో తడబాటు లేకుండా చూసుకోవడం అనేది చెప్పదగిన సూచన. నిర్ణయాలు తీసుకోవటంలో ఒక్కోసారి ఇబ్బందులు ఎదుర్కోవటం, సందిగ్ధావస్థకు లోనయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మొదటి సంతాన పరంగా ఏవైనా సరే కొంతవరకు సమస్యలు వెంటాడచ్చు. ఇంట్లో వారి యొక్క ఆరోగ్యాల మీద కూడా కొంత వీరి మీద ప్రభావం చూపించవచ్చు. ఏదైనప్పటికీ కూడా అకాల నిద్ర, అకాల భోజనం వీటితో కొంతవరకు సతమతమయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు భువనేశ్వరి దేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎంత జాగ్రత్తగా అడుగులేద్దాం అనుకున్నప్పటికీ కూడా ఏదో రకమైన అపశృతి రావటం అనేది కనిపిస్తుంది. విశ్రాంతి లేకుండా ఏదైనా సరే వివిధ కార్యక్రమాల్లో పాల్పంచుకోవటం, అలాగే మానసికంగా కూడా పరి రకాలుగా ఆలోచనలో పడటం, ఏదైనా సరే కొంతవరకు ఒక అనిశ్చిత స్థితికి లోనవటం అనేది అయితే కనిపిస్తుంది. కానీ పెద్దవారి యొక్క ఆశీస్సులు అయితేనేమి లేదా ఇతరుల యొక్క తోడ్పాటు వల్ల అయితేనేమి ఎలాంటి ఇబ్బంది స్థితి ఉన్నప్పటికీ కూడా దాని నుంచి బయటికి రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు గణపతికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.